అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ మేజర్ అప్డేట్తో వచ్చేసా. సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ 9 తెలుగు ఫైనలిస్ట్ ఎవరో కాదు, చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ లైక్ చేసి నా వీడియోస్ని చూడండి, మంచి రీచ్ వెళ్తుంది. సో ఫస్ట్ మ్యాక్సిమం నా ఛానల్ నేను ఫస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో ఇంకెవరో కాదు, తనూజ గారు సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9. ఏ టాస్క్లోని తగ్గకుండా మొత్తానికి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారనమాట తనూజ. ఎక్కడికెక్కడ తగ్గలేదు. షీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే ఒక ఆట విన్ అవ్వడానికి ఏదైనా చేయడానికి రెడీ అయ్యి ఎలాంటి స్ట్రాటజీస్ అయినా పెట్టి ఎవరిని ఉంచాలి, ఎవరిని తీయాలి, తను ఎక్కడా కూడా సరే ఈ గేమ్ నేను విన్ అయ్యాను కదా అని చెప్పి కామ్గా కూర్చోకుండా తన వంతుగా తను ఏం చేయగలదో, ఏమంటారు, చదరంగంలో ఏది ఎటు జరపాలి అన్నది కూడా బాగా ఆలోచించి మొత్తానికి సక్సెస్ఫుల్గా సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు. ఆవిడైతే డిజర్వ్డ్ అండి, 100% డిజర్వ్డ్. బయట ఓటింగ్ కూడా అదే రేంజ్లో వచ్చింది. కానీ ఇది ఎలా జరిగిందంటే ప్రాసెస్, ఫస్ట్ సంజన గారు అవుట్ అవుతారు. ఫస్ట్ బర్ని గారు అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోతారు. తర్వాత సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోతారు అనమాట. స్కోర్ బోర్డ్ బట్టి స్కోర్స్ తక్కువ ఉన్న వాళ్ళలో ఫస్ట్ బర్ని, తర్వాత సంజన. దాని తర్వాత ఒక బెలూన్స్ ఛాలెంజ్ పెట్టడం జరిగింది. అయితే హ్యాండ్ వాడకుండా మౌత్తో ఎయిర్తో బెలూన్స్ని పంప్ చేయాలన్నమాట. అవి అన్ని పైప్ లాగా ఫామ్ చేయాలి. సో 10 బెలూన్స్ అనమాట. ఇమాన్యువల్ కూడా ఎక్కడ తగ్గలేదు, తనుజ కూడా ఎక్కడ తగ్గలేదు. ఇద్దరికి ఏదో 10 బెలూన్స్, అసలు ఇద్దరు విన్ అవుతారంట. అండ్ దాని తర్వాత వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఊహించని విధంగా తనుజ గారు విన్ అయ్యారు. మామూలుగా కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా షాక్ అయ్యారు అనమాట. నేను ఎక్కడ మర్చిపోతానని రాసుకున్నాను అనమాట ఈరోజు, అందుకే ఇట్లా చూసి చెప్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే, కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ అడగడం జరిగింది. ఏమని, ఇప్పుడు మీరు గెలిచిన డబ్బులు మీ ఏదైతే అమౌంట్ ఉందో అది తన అమౌంట్కి యాడ్ చేయాలా లేదా ఇమ్యూనిటీ కావాలా అని అంటే తను వద్దని చెప్పి, ప్రేక్షకులు అంటే ఆడియన్స్ ఏది తనకి డిసైడ్ చేస్తే దాన్ని బట్టే వెళ్తానని చెప్పి, ఈ వారం ఓటింగ్ వస్తే ఆ ఓటింగ్తోనే వెళ్తాను, లేకపోతే లేదు, ఆడియన్స్కే వదిలేస్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. సూపర్ అండి, తనూజ గారు అసలు అందరు మనసులు ఇట్లా గట్టిగా పిండేసి దోచేసుకున్నారని చెప్పచ్చు. తనూజ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఆవిడ ఓటింగ్ లెవెల్ మామూలుగా ఎఫెక్ట్ ఉండదు. ఆమె తీసుకున్న డెసిషన్కి చాలా బాగా ఎఫెక్ట్ వెళ్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే అంత మంచి డెసిషన్ తీసుకుంది ఆవిడ. ఇమ్యూనిటీ కోసం అంతలా ఫైట్ చేసిన ఆవిడ ఇమ్యూనిటీ వద్దు అని చెప్పింది అంటే అదైతే హైలైట్. అసలు అట్లీస్ట్ ఆవిడ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా సరే ఆ ఇమ్యూనిటీ హెల్ప్ అవుతుంది కదా. డెఫినెట్లీ దట్ ఈస్ ట్రూ అనిపించింది. సో అదొక అప్డేట్. అయితే కళ్యాణ్ గారు అయితే రియాక్ట్ అవుతారంట. అదేంటి నేను చెప్పి పంపిస్తే నువ్వు ఎందుకు అలా చేసావు, ఇమ్యూనిటీ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదని చెప్పి కళ్యాణ్ కొంచెం సీరియస్ అవుతారంట. మరి అది ఎక్కువ సీరియస్ అయినా లేదు, తర్వాత సాల్వ్ అయింది అనేది అయితే నా దగ్గర అప్డేట్ లేదు. అండ్ ఇంకో మేజర్ అప్డేట్, నో మిడ్ వీక్ ఎలిమినేషన్. ఇప్పటికైతే మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. ఎందుకంటే ఎలిమినేట్ అయితే థర్స్డేదే అవ్వాలి, అదైతే ఇంకా జరగలేదు. యాజ్ ఆఫ్ నౌ నో మిడ్ వీక్ ఎలిమినేషన్, దట్ ఈస్ ఫర్ షూర్. సో మరి ఎందుకు డ్రాప్ అయ్యారనేది తెలియదు లాస్ట్ మినిట్లో. సో మొత్తానికైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ యాజ్ ఆఫ్ నౌ అయితే చేయలేదు. వీకెండ్ మా డబుల్ ఎలిమినేషన్ చేస్తారా లేదా సింగిల్ ఎలిమినేషనే చేసి టాప్ 6 పెట్టి ఆ రోజు మనకి ఎప్పుడైతే టికెట్ టు ఫినాలే రోజు ఫస్ట్ ఒకరిని బయటికి తీసుకొస్తారా అనేది అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే టాప్ 6 పెట్టినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈసారి చదరంగం కాదు రణరంగం అన్నట్టు బాగానే చూపిస్తున్నారు. సో మొత్తానికైతే ఇవి అప్డేట్స్. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ మీరేమనుకుంటున్నారు, తనూజ విన్ అయితే బాగుండేది అనుకున్నారా లేదా సంజన కానీ ఇమాన్యుల్ కానీ విన్ అయితే బాగుండేది అనుకున్నారా? కామెంట్ డౌన్ చేయండి. ఇమ్యూనిటీ వదిలేయడం కరెక్టా రాంగా అది కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.